జగన్‌కి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగేసిందా? ఇప్పటికే అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అనేది అందుకే ప్రత్యేకంగా ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేసిన, అలాగే మాణిక్యం ఠాగూర్‌ని ఇన్ఛార్జిగా పెట్టిన, మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు హాట్ లైన్‌లో మాట్లాడుకుంటారని, దాని మీద ఇమ్మీడియేట్‌గా మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన కౌంటర్ గాని, అలాగే తాజాగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను షర్మిలకి అటాచ్ చేయడం గాని, అలాగే ఆయన ఖుర్షీద్ ఎవరైతే ఉన్నారో వ్యూహకర్త, ఆయన్ని రంగంలోకి దింపడం, ఆయనతో కొన్ని సలహాలు, సూచనలు ఇప్పించడం, కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకెళ్ళాలి ముందుకు, ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా జగన్‌కి చెక్ పెట్టే ప్రయత్నం. అంటే వాస్తవానికి ప్రస్తుతం ఆల్రెడీ జగన్‌కి పెట్టాల్సిన చెక్కు కూటమి పెట్టేసింది 2024లో. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎక్కడ ఎదుగుతారో, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న పాజిటివిటీ ఏదైతే ఉందో ప్రజల్లో, కూటమి ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత, దాన్ని టార్గెట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంటే జగన్‌కి వచ్చే పాజిటివిటీని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయబోతుందా అనేది ఇక్కడ చర్చ. ఈ నేపథ్యంలోనే ఇది ఎంతవరకు కూటమికి నష్టం తెచ్చిపెడుతుంది అనే దానికంటే, వైసీపీకి వెళ్ళే ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీలిస్తే రేపొద్దున్న ఒకవేళ కూటమి బొటాబొటీన గెలుస్తుందా లేదా అనుమానం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా ఏమన్నా ఉపయోగపడుతుందా కూటమికి అనే చర్చ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పట్లో మనం చెప్పలేం. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా రేపొద్దున్న అటు నుంచి ఇటు కానీ, ఇటు నుంచి అటు కానీ నేతలు వెళ్ళడం ఇదంతా జరిగితే ఆ బలాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఏం జరుగుద్ది ఏంటనేది అప్పుడు అంచనా వేయొచ్చు. ప్రస్తుతం అయితే ఇండివిజువల్ యాక్టివిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది ఈ వ్యూహాలతో. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే వైసీపీకి అనేది. అది ఎంతవరకు రేపు కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది, వైసీపీకి ఎంతవరకు నష్టం తెచ్చిపెడుతుంది అనేది వేచి చూడాలి.